గురూజీ ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఎప్పుడు మీరు వాస్తు గురించి చెప్తూ ఉంటారు. నాకు ఈరోజు అసలు సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి, దాని గురించి ఏమేమి తెలుసుకోవచ్చు అనేది నేను తెలుసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే వాస్తు అనేది ప్రతి ఒక్కరు ఇవాళ రేపు క్యాలెండర్ చూసో లేకపోతే టీవీలో చూసో లేకపోతే ఫోన్లో చూసో యూట్యూబ్లో చూసో వాస్తు గింతే అనుకుంటాం. అంటే ఈశాన్యం డౌన్ ఉండాలి, నైరుతి హైట్ ఉండాలి, దక్షిణం తక్కువ ప్లేస్ ఉండాలి, ఉత్తరం ఎక్కువ ప్లేస్ ఉండాలి, గుడ్డి గుర్తు పెట్టుకుంటారు, గోడలు కట్టుకుంటారు. మామూలుగా వాస్తు చెప్పే వాళ్ళు కూడా ఈ బుక్కులు చదివే వాళ్ళు ఇది కూడా గంతనే అంటాం. అయితే మేము బుక్కులు చదివినాము. నేను తెలుగు యూనివర్సిటీలో వాస్తు మీద పీజీ చేసిన, ప్లస్ సైంటిఫిక్ వాస్తు కూడా కొత్త టెక్నాలజీ కూడా నేర్చుకోవడం జరిగింది కోర్స్. అయితే ఈ సైంటిఫిక్ వాస్తు అంటే ఏమవుతుందంటే దాంట్లో ఇవి స్కానర్లు ఉంటాయి. ఈ స్కానర్స్ తోటి మనము టేపు పెట్టకుండా స్కానర్ స్కాన్ చేస్తుంది. ఇలా కిట్లు ఉంటాయి, ఇలాంటి కిట్లు 3 ఉంటాయి నా దగ్గర. అది కిట్లతో ఏం చేస్తామంటే మనము గోడలు ఎలా కట్టినాము, ఎట్లా కట్టినాము, ఎట్లున్నాయనేది తెలుస్తుంది. అంటే మామూలుగా అందరూ ఏమైంది, గోడలు చూస్తారు, డోర్లు చూస్తారు, సరిసంఖ్య డోర్లు ఉండాలి, సరిసంఖ్య కిటికీలు ఉండాలి, హైటు డౌను ఇంతే చెప్తారు. ఇదే వాస్తు అని చెప్పేస్తారు అంతా. 0 డిగ్రీ కట్టి కట్టుకోవాలని చెప్తారు వీళ్ళు. అయితే నేను కొత్తగా సైంటిఫిక్ టెక్నాలజీ వాస్తు అంటే ఏంటంటే దీంట్లో పంచభూతాలను సమన్వయం చేయడం. పంచభూతాలు అంటే గాలి, నీరు. గాలి అంటే వాయుదేవుడు, నీరు అంటే ఇది వర్ణదేవుడు, అగ్ని అంటే ఫైర్, ఇక భూమి, ఆకాశం. ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలు మన ఇంట్లో సరిలేకపోతే సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వచ్చేదాన్ని ఏం చేయాలి, మనం మామూలుగా వాస్తు చూస్తే అది తెలియదు కదా. పంచభూతాలు ఎట్లుంటే, పంచభూతాలు అంటే ఎట్లుంటే తెలియదు, ఎవట్లే తెలుస్తుంది, ఏ విధంగా చెప్పగలుగుతాడు. మేమేంది స్కాన్ చేస్తాం, మా దగ్గర కిట్ ఉంటుంది, పంచభూతాలకు సంబంధించిన కిట్టు మా దగ్గర ఉంటుంది, ఇలా బాక్స్లో ఉంటుంది. అగ్నిదేవుడు బాగాలేడు అనుకో, ఫైర్ హెల్మెట్, ఆ ఇంట్లో ఉన్న డబ్బు ఎంత ఉన్నా సరే ఖర్చు అయిపోతుంటుంది. ఆ ఇంట్లో డబ్బు అనేది ఆగదు, ఎన్ని కోట్లు వచ్చినా ఖర్చు అవుతుంది. ఇట్లా రావడం, అట్లా వెళ్ళిపోయి రావడం, అట్లా వెళ్ళిపోవడం. అదే వర్ణదేవుడు నీరు, వర్ణదేవుడు బాగాలేదనుకో, అదే ఏది వాటర్ హెల్మెట్ బాగాలేదనుకోండి, ₹1,00,000 జీతం చేయన్ అయ్యి వాడు 20,000 జీతం చేస్తాడు, ₹80,000 ఫ్రీ సర్వీస్ చేస్తుంటాడు వాడికి. అంటే వాడి జీతం ఏడింటి, ఈయన టాలెంట్ ఉంటుంది, చేసేది ₹1,00,000 పని, వాడిచ్చే జీతం 20,000. రీజన్ ఏంటంటే మన ఇంట్లో ఇది వాటర్ హెల్మెట్ ప్రాబ్లం ఉంది కాబట్టి డబ్బు రాదు, ఇట్లా కష్టం చేస్తాం కానీ డబ్బు రాదు ఇట్లా. అయితే మేమేం చేస్తామంటే ఈ 5 ఎలిమెంట్స్ను షెడ్ చేస్తాం సైంటిఫిక్ వాస్తు ద్వారా. ఆ తర్వాత 16 జోన్స్ మనం అందరం గోడలు లెక్కేసి, గోడలు ఏది డోర్ ఇటు ఉండాలి, కిటికీ ఉండాలి లెక్కేస్తారు టేబుల్ తోటి. నేను టేప్తో చూడను, మొత్తం ఈ స్కానరే, బ్రహ్మస్థానాలు నాడు స్కానర్తో చెక్ చేస్తే మన శరీరానికి నరాలు ఎలా ఉంటాయో ఇంటికి కూడా అలానే నరాలు ఉంటాయి. వాటినే మనం జోన్లు అంటాం. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈశాన్యము, నైరుతి ఎట్లా అంటామో వీటినే జోన్లు అంటాము. ఇవి 16 చూడాలి, మొత్తం 32 ఉంటాయి. 32లో మెయిన్ ఇంపార్టెంట్ 16. ఆ 16 జోన్లను ఈ స్కానర్తో చెక్ చేస్తాము. చెక్ చేసి బ్రహ్మస్థానాలు ఏ ప్రాబ్లం ఉండకుండా, ఆ జోన్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, డోల్ రికార్డు ఉన్నాయి, ఈ బాత్రూమ్లు ఏడు ఉన్నాయి, బీరు వేడ పెట్టిరు, మంచాలు ఏడారు చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసి జోన్ సరి చేస్తాం, 16 జోన్స్ సైంటిఫిక్ పద్ధతి ద్వారా. ఇంకొకటి కాస్మిక్ ఎనర్జీ, పంచభూతాలు సరి చేస్తాము, 16 జోన్ సరి చేస్తాము. ఇంకోటి కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ అంటే సూర్యరశ్మి ద్వారా మన ఇంట్లోకి వచ్చే ఎనర్జీ. ఆ ఎనర్జీ కూడా మన ఇంట్లో కరెక్ట్ ఫామ్ అయితేనే ఇంట్లో ఉన్న వ్యక్తులు సఖ్యతతోటి మంచిగా ఉండి ప్రశాంతంగా నిద్రవుతారు. అవి బాగా లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు డిస్టర్బెన్స్లో ఉంటారు. వాటికి ఎలా ఇబ్బంది అవుతుంది అంటే మనం తెచ్చుకున్న ఆర్టికల్స్, ఫోటోలు కానీ, బొమ్మలు కానీ, ఇంట్లో ఉన్న వస్తువులు కానీ మనం ఏమైనా తెచ్చిన వాటితోటి ఈ కాస్మిక్ ఎనర్జీ డిఫెక్ట్ అవుతుంది. అయితే ఆ డిఫెక్ట్ అయినందుకు ఏం చేస్తామంటే మేము ఈ స్కానర్ తోటి చెక్ చేస్తే ఏ ఆర్టికల్ ద్వారా ఈ ఎనర్జీలు ఎఫెక్ట్ అవుతున్నాయి, అవి కూడా సేమ్ 16 జోన్ ప్రకారం అనుకోండి, అదే విధంగా చెక్ చేయడం జరుగుతుంది. అయితే ఏ వస్తువుతోటి మన ఇంట్లో ఆ ఎనర్జీ ఫామ్ అయితే లేదు, ఏ ఎనర్జీ, ఏ ఆర్టికల్, ఏ వస్తువు మనం ఏంటి ఎక్కడికైనా
ఫంక్షన్కి పోతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు, అవును. లేదా ఎక్కడికైనా పోతే మనం కంటికి కనబడ్డ వస్తువు కొనుక్కొస్తాము. మ్మ్. అలా తెచ్చి ఇట్లా పెడితే ఏమైందంటే వాడి ద్వారా ఈ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా ఆగిపోతుంది, మ్మ్. దీన్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది ఇంట్లోకి రాకుండా. అది వస్తువులు తీసేపిస్తాం, చెక్ చేసి ఏం ప్రాబ్లం వచ్చిందని. తీసేసినాక ఇంట్లో ప్రశాంతత వస్తుంది. వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక రకంగా అంటే న్యూట్రల్ అయిపోతారు, ఏమైనా గొడవలు ఉన్న పంచాలన్న బంద్ అయిపోయి న్యూట్రల్ అయిపోతారు. అయితే ఇట్లా ఈ సైంటిఫిక్ పద్ధతితోటి కాస్మిక్ ఎనర్జీని చెక్ చేస్తాము, 16 జోన్ సరి చేస్తాము, పంచభూతాలను సరి చేస్తా, 5 ఎలిమెంట్స్ను, ప్లస్ మళ్ళీ సైంటిఫిక్ ఎనర్జీ తోటి కలర్ వాస్తు సరి చేస్తాం. కలర్ కూడా ఏ డోర్ గుంటా మనం తిరుగుతున్నామో, ఏ ప్లేస్ డోర్ కట్టుకున్నాం, ఉత్తరం డోర్ ఉందా, నార్త్ డోర్ ఉందా, లేదా సౌత్కు ఉన్నామా, ఈస్ట్కు ఉన్నామా చెక్ చేసుకొని దాని ప్రకారం మనం ఏ కలర్ వేసుకోవాలి ఇంటికి, దాన్ని కూడా చెక్ చేసి సరి చేయడం జరుగుతుంది. ఆ కలర్ వేసుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారు. ఇంకొకటి ముఖ్యమైనది, ఇంకోటి మూడోది ఏంటంటే నేల. మనం కట్టుకున్న నేల బాగుందా లేదా ఫస్ట్. మనం ఇప్పుడు తిరుపతి పోతాం, కొండ మీదకి ఎక్కగానే ప్రశాంతత ఉంటుంది. అవును. ఇంకా మీరు కాశీ పోండి, కాశీ ఫ్లైట్ దిగగానే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, అసలు మర్చిపోతాం లోకాన్ని. నేను ఈ మధ్య పోయొచ్చిన, అసలు మర్చిపోతాం ఏముందో, భార్య పిల్లలు అందరినీ మర్చిపోతాం కాశీ పోతే. అసలు ఏంది గుర్తుండదు, మొత్తం మైండ్ బ్లాంక్ అవుతుంది, అంటే ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఆ యొక్క నేల ఎనర్జీ ఎఫెక్ట్ అన్నట్టు. మన ఇల్లు కూడా అలా ఉండాలి, ఉంటేనే బయట ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఇంటికి పోగానే ఒక రకమైన హాయి ప్రశాంతత వస్తుంది. అసలు సంసారం కానీ డబ్బు కానీ ప్రశాంతంగా ఉంటే ఎక్కువ రోజులు జీవించడానికే, మంచిగా పిల్లలు కానీ భార్య కానీ ఆయనతో మంచిగా జరుగుతుంది. అయితే ఆ నేల బాగాలేకపోతే ఏమైందంటే ఎప్పుడు అలజడులు, కొట్లాటలు, పంచాలు, ఒళ్ళు నొప్పులు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాటిని మేము ఏం చేస్తామంటే దీంతో చెక్ చేసి ఆ నేలలో జియోపతి స్ట్రెస్ ఉంటుంది, అంటే వాటర్ లైన్స్, భూమి లోపల వాటర్ లైన్స్ పోతుంటాయి. మన శరీరంలో నరాల రక్తం ఎట్లా పోతుందో భూమిలో కూడా నీళ్లు పోతుంటాయి, పారుతుంటాయి, నీళ్ళ కాలువలు వారుతుంటాయి భూమి లోపల. పైన నదులు ఎట్లా వాడుతాయి, భూమి లోపల నదులు, కాలువలు, లైన్స్ ఉంటాయి. మనం బోర్ వేసినప్పుడు నీళ్ళు వచ్చేటివి అవే. అయితే ఆ లైన్లు నీళ్ళు కింద పోతుంటే ఏమవుతుందంటే దానికి కరెంట్ జనరేట్ అవుతుంది. బయట ఉన్న కరెంట్, మనం డ్యామ్ కట్టుకుంటే కరెంట్ వచ్చి కరెంట్ వాడుతున్నాము, భూమిలో ఉండే నీళ్ళకు కూడా కరెంట్ జనరేట్ అవుతుంది. ఆ కరెంట్ ఎక్కడ పోవాలని అర్థం కాక చక్క భూమి పైకి వచ్చేస్తుంది, భూమి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది ఎనర్జీ. వచ్చేసి భూమి పైన ఇల్లు కట్టుకొని ఎనర్జీ ఆ లైన్ల మీద ఇల్లు కట్టుకొని నివసిస్తుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అల్ట్రావైలెట్ కిరణాలు ఏం చేస్తాయంటే శరీరానికి తలిగేసి క్యాన్సర్ వస్తుంది 12 సంవత్సరాల్లో. ఏ ఇంట్లో అయితే 12 సంవత్సరాలు ఉంటామో అలాంటి ఇంట్లో మనకి క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. 6 నెలల ఆ ఇంట్లోకి పోయినాక ఒళ్ళు నొప్పులు వస్తాయి, మోకాలు నొప్పులు వస్తాయి, శరీరం అన్ని రోజు అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు. మ్యాక్సిమం నేను చూసింది ఈ మధ్యకాలం ఏంటంటే పల్లెటూర్లలో మొత్తము రోజు సాయంత్రం పూట ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి నొప్పుల ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకొని పనుకుంటారు. అంటే వాళ్ళు ఉండేదే నెగిటివ్ ఎనర్జీలో, మేము బాయికాడ పని చేసిన, పొలాల్లో పని చేసిన నొప్పులు వచ్చినాయి అనుకుంటాం. అయితే మీరు టౌన్లలో చూడండి, ఏ పని చేయరు లేడీస్, రోజు నొప్పులతో బాధపడుతుంటారు. ఉదయం మంచం దిగాలంటే కూడా దిగలేకపోతారు, నొప్పి వస్తుంది. వాళ్ళకి పని వాళ్ళు పని చేస్తారని వీళ్ళు ఏం పని చేయరు, అయినా కానీ వీళ్ళకి నొప్పులు ఉంటాయి. రీజన్ ఏంటంటే ఆ ఇల్లు యొక్క నేల నెగిటివ్ ఎనర్జీలో అంటే ఈ అల్ట్రావైలెట్ కిరణాలలో ఉండడం. వాటిని ఏం చేస్తామంటే మేము ఈ సైంటిఫిక్ వాచ్ ద్వారా చెక్ చేసి ఈ రాడ్స్ తోటి రిమూవ్ చేస్తాము. అప్పుడు 24 అవర్స్లో వాళ్ళకున్న ఆ యొక్క నొప్పులు కానీ అనారోగ్య సమస్యలు కానీ తగ్గిపోతాయి, నెగిటివ్ పవర్. ఈ విధంగా మేము సైంటిఫిక్ వాస్తు తోటి ఇన్ని రకాలుగా చూసి ఆ ఇంటి వాళ్ళను వాస్తును సరి చేయడం జరుగుతుంది. మేము చూసే సైంటిఫిక్ పద్ధతితో ఏంటంటే ఆకాశం చెక్ చేస్తాం, అంటే స్లాబ్ని చెక్ చేస్తాం వాస్తు, గోడలు కాదు. అందరు గోడలు చూస్తారు, వాస్తు గోడల వాస్తు కాదు చూడాల్సింది. మనం కట్టుకున్న ఇంటి యొక్క సూర్యరశ్మి పడిన ప్లేస్కు వాస్తు చూసుకోవాలి. నేను ఉంటున్న ఇల్లు విదిశలో ఉంది, అయినా నేను బాగానే ఉన్నా. విదిశలో ఎవడు ఉండడు. మామూలుగా ఈ వాస్తు శిష్టాలు విదిశలో ఉంటే కష్టమని చెప్తారు. మీరు ఎవరైనా వచ్చి నా దగ్గర చెక్ చేసుకోవచ్చు, నా ఇల్లు విదిశలో ఉంది, అయినా నేను బాగానే ఉన్నా. అంటే గోడలతో సంబంధం లేదు, మనం కట్టుకున్న ఆకాశంలో ఉండే స్లాబ్ కౌంట్ చేసుకోవాలి, దానికి వాస్తు చూసుకోవాలి. చూసుకొని పాజిటివ్ ఎనర్జీలో ఉంటే మనం మంచి పవర్ఫుల్ ముందలుకోగలుగుతాం, మంచిగా ఉంటాం. ఓకే, ధన్యవాదాలు గురూజీ. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వివరించారు. అంటే వాస్తు అనేది సైంటిఫిక్గా ఇలాంటి రీజన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి గురూజీ మనకు చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా సైంటిఫిక్గా మీరు గురుగారితో చెక్ చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం సో లేట్ చెయ్యకుండా, మనం ఎంత లేట్ చేస్తే అంత ప్రాబ్లం అవుతుంది మనకే. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురూజీని కలవడం కానివ్వండి, గురూజీతో కాల్లో మాట్లాడడం కానివ్వండి చేసి మీకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి.